శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. అందరూ బాబా స్మృతిలో ఉన్నారా? ఈరోజు శివబాబా చెప్పిన మహావాక్యాలు. సమానత మరియు సంపూర్ణత అని దేనిని అంటారు? సమానత మరియు సంపూర్ణత అని దేనిని అంటారు? నాది మరియు నేను అనేది సమాప్తి చేసుకోవడమే సమానత మరియు సంపూర్ణత. నాది మరియు నేను అనేది సమాప్తి చేసుకోవడమే సమానత మరియు సంపూర్ణత. నాది బాబా కూడా చెప్తుంటారు, నేను నాది అనేది తీసేయాలి, అక్కడ బాబాను పెట్టాలి. ఎందుకంటే ఈ సృష్టిని రచించింది మనం కాదు. ఈ సృష్టిని రచించింది స్వయంగా నిరాకారుడైన పరంపిత శివపరమాత్ముడు. ఈ సృష్టిని రచించారు. ఈ పంచతత్వాలను ఇదంతా సృష్టిని రచించింది శివపరమాత్ముడు. మనని ఇక్కడ పాత్రధారులు మాత్రమే. మనం ఇక్కడ వచ్చింది పైనుండి, మనం పరంధామంను దిగి వచ్చింది ఇక్కడ కేవలం పాత్రను అభినయించడానికి మాత్రమే మనం వచ్చాము. ఇక్కడ మనది నాది అంటూ ఏమీ లేదు. ఇక్కడ అంతా భగవంతుందే అనే భావనలో ఉండాలి. ఎప్పుడైతే మనం ఆ విధంగా మనం జీవిస్తామో మన జీవితంలో సుఖము, శాంతి, ఆనందము అనేవి లభిస్తాయి. ఎప్పుడైతే నేను నాది అంటామో మనకు అహంకారం వచ్చేస్తుంది, ఈగో వచ్చేస్తుంది. దానివల్ల అనర్థాలు జరిగిపోతాయి, కొట్లాటలు అవన్నీ అయిపోతాయి. కాబట్టి ఎప్పుడు అందరూ సమానమైన భావంతో జీవించాలి. నెక్స్ట్ పాయింట్, అంతిమ ఆహుతి ఏది? ఎప్పుడు పంచతత్వాలు కూడా అధికారులైన మీకు సఫలత మాలలు వేస్తాయి. అంతిమ ఆహుతి ఏది? పంచతత్వాలు కూడా ఎప్పుడు సఫలత మాలలు వేస్తాయి? జవాబు, అశ్వమేధ యజ్ఞంలో నాది అనే భావనను, అంటే అశ్వాన్ని స్వాహా చేయడం, ఇదే అంతిమ ఆహుతి. నాది అనే భావనను సంఘటన రూపంలో ఈ అంతిమాహుతి యొక్క ధ్వనిని వెదజల్లినప్పుడు పంచతత్వాలు కూడా అధికారులైన మీకు సఫలత మాలలు వేస్తాయి. సంఘటన రూపంలో ఈ అంతిమాహుతి యొక్క ధ్వనిని వెదజల్లినప్పుడు సంఘటన స్వరూపం అంటే గ్రూపు, సమూహం రూపంలో ఎప్పుడైతే మనం ఈ విధంగా నాది అనే భావన ఎప్పుడైతే తీసేస్తామో అప్పుడు పంచతత్వాలు కూడా మనపై మనం అధికారులం అయిపోతాం. అప్పుడు మనకు సఫలత మాలలు వేస్తాయి. పంచతత్వాలు కూడా మనకు సేవలు అందిస్తాయి, పంచతత్వాలు కూడా అని బాబా చెప్తున్నారు. నాది అనే నెక్స్ట్ జవాబులో కూడా బాబా నాది నీది అనేది తీసేయాలి అని బాబా చెప్తున్నారు. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్. ఇది బాబాది అంతా అనే భావనలో ఉండాలి. నెక్స్ట్ పాయింట్, జ్వాలా స్వరూపంగా అయ్యేందుకు ముఖ్య మరియు సహజ పురుషార్థం ఏమిటి? జ్వాలా స్వరూపంగా అయ్యేందుకు ముఖ్యమైనది మరియు సహజమైన పురుషార్థం ఏమిటి? జ్వాలా స్వరూపంగా అయ్యేందుకు ముఖ్య మరియు సహజ పురుషార్థం, నాకు ఒక శివబాబా తప్ప మరెవరూ లేరు అనేది ఎప్పుడైతే ఆ విధంగా మనం ఉంటామో అప్పుడు మన జ్వాలా స్వరూప స్థితికి మనం చేరుకుంటాము. ఇది యాక్చువల్గా చాలాసార్లు చెప్దాం అనుకున్నాను. జ్వాలా స్వరూప స్థితి మనం ధారణ చేయాల్సిన అవసరం చాలా ఉంది. మరి బాబా ఏమని చెప్పించారు అంటే, ఎప్పుడైతే నాకు ఒక శివబాబా తప్ప ఎవరూ లేరు అనే భావనలో ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడు మన ఆటోమేటిక్గా జ్వాలా స్వరూప స్థితి అనేది వస్తుంది అని బాబా చెప్తున్నారు. ఖజానాలు జమ అయిన వారి గుర్తులు ఏమిటి? ఖజానాలు జమ అయిన వారి గుర్తులు ఏమిటి? ఎవరి దగ్గర అయితే ఖజానాలు జమ అయి ఉంటాయో వారి ముఖము ద్వారా వర్తమానము, భవిష్యత్తు, ఈశ్వరీయ నశ మరియు నారాయణ నశ కనిపిస్తుంది. వారి ముఖము ద్వారా వర్తమానము, భవిష్యత్తు అంటే ఈశ్వరీయ నశ మరియు నారాయణ నశ కనిపిస్తుంది. వారి నయనాలలో, మస్తకంలో సర్వశక్తులు స్పష్టంగా కనిపిస్తాయి. వారి భవిష్యత్తు, వారి వర్తమానంలో నారాయణ నశ కనిపిస్తుంది అని బాబా చెప్తున్నారు. ఎవరి దగ్గర అయితే ఖజానాలు సంపూర్ణంగా ఉన్నాయో, ఖజానాలు అంటే ఏమిటి? సమయము, సంకల్పము, శ్వాస, జ్ఞానము, స్థూలధనము మరియు ఆశీర్వాదాలు, బ్రాహ్మణ పరివారం యొక్క ఆశీర్వాదాలు. ఎవరైతే వీటిని మనం సఫలం చేసుకుంటూ ముందుకు వెళ్తామో వారిలో నారాయణ నశ కనిపిస్తుంది, మరి ఈశ్వరీయ నశ ఉంటుంది. మరియు అదేవిధంగా వారిలో సర్వశక్తులు కనబడతాయి వారి నయనాల్లో, ముఖంలో, మస్తకంలో అని బాబా చెప్తున్నారు. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి, ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఈరోజు సమానం వచ్చేసి నేను దేహీ అభిమాని ఆత్మను. ఈరోజు ఈ సమానంలో అందరూ ఉండాలి, సమానాలు రాయాలి. మరియు అందరికీ సుఖము, శాంతి, ఆనందాన్ని ఇవ్వండి. స్వార్థాన్ని, ఈర్ష్యను మరియు అసూయను తీసేయండి. నేను దేహీ అభిమాని ఆత్మను అంటే దేహంలో ఎవరు ఉంటున్నారో ఆత్మ ఉంటుంది. కాబట్టి దాన్ని ఆత్మాభిమానం అనేదానికంటే నేను దేహీ అభిమాని ఆత్మనని మనం చెప్తున్నాం. ఓం శాంతి.